కరీంనగర్ స్మార్ట్ సిటీలో డ్రైనేజీలోంచి ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. 5 రోజుల నుంచి ట్రాక్టర్ల కొద్దీ చెత్తను వెలికి తీస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. జనం కనీస బాధ్యత లేకుండా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేస్తున్నారు. పర్యావరణం పట్ల నగరవాసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. జనం ఎంత బాధ్యత లేకుండా ఉంటున్నారో చెప్పడానికి ఈ చెత్తే నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా కరీంనగర్ అభివృద్ధి చెందిందని చెప్పేసి పాలకులు ప్రకటించారు. కానీ నగరంలో అభివృద్ధి మాత్రం జరిగింది, కానీ ప్రజల మెదళ్ళు కానీ ప్రజల మానసిక స్థితి కానీ అభివృద్ధి చెందలేదనడానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. గత 3 రోజుల క్రితం ఎన్టీవీలో ఒక ప్రత్యేక కథనం ప్రసారమైంది. కరీంనగర్ వాసులు ఈ డ్రైనేజీలో వేసిన చెత్త దాదాపు కుప్పలు కాదు 5 ట్రాక్టర్ల మేర, ఒక చిన్న డ్రైనేజీలో 5 ట్రాక్టర్ల మేర ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర సీసాలు అన్నీ ఇళ్లల్లో ఉన్న వ్యర్థాలు మొత్తం డ్రైనేజీలోనే ఉన్నాయి. ఆ డ్రైనేజీలో ఉన్న చెత్తను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్టీవీ కథనం తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన స్పందించి ప్రజలందరూ ఒక చైతన్యంగా ఉండాలి, ప్రజలందరూ ఒక సామాజిక బాధ్యతతో ఉండాలి, మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తిని ఇక్కడ ఒక సామాజిక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి బండి సంజయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బండి సంజయ్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ డ్రైనేజ్ ఉంటుంది. పాలకులను ప్రశ్నించే ముందు ప్రజలు తమ బాధ్యతను మరచిపోతున్నారని చెప్పేసి నెటిజన్లు కూడా, ఎన్టీవీ కథనానికి స్పందించిన నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రజలు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తామని చెప్పేసి కూడా అందులో ప్రశ్నలు వచ్చాయి. కేంద్ర మంత్రి సాక్షాత్తు ట్వీట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు స్థానిక కార్పొరేటరు, బీజేపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బోయినపల్లి ప్రవీణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ డివిజన్లో ఇలా జరుగుతుంది, మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వర్షాకాలం వస్తుందనేటువంటి దానిలో ముందస్తు చర్యలో భాగంగా కొన్ని ప్రాంతాలలో గల్లీలలో వర్షం నీళ్ళు నిలవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇళ్లలో కూడా బ్యాక్ వాటర్ వస్తుందనేటువంటి సమాచారంతో ఇది ఎందుకు ఇట్లా వస్తుందనేటువంటి చూసి 2-3 ఛాంబర్లు ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున కనీసం ఒక్క చుక్క నీరు కూడా పోనినటువంటి పరిస్థితులలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు జామ్ అయి ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా జామ్ అయి ఉన్నాయని చూడడం వలన గత 4-5 రోజులకెళ్ళి చర్యలు ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ సహాయ చర్యలతో లేబర్, అదే రకంగా కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి కొలగాని శ్రీనివాస్ గారి సూచనతో ఈ రకమైనటువంటి చర్యలు తీస్తున్నారు. మీరు మోరీలలో వేయడం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవడమే కాకుండా మన ఇళ్లలోకి ఆ మున్సిపల్ వాటర్ వచ్చి, డ్రైనేజ్ వాటర్ వచ్చి ఇళ్లలోకి చేరేటువంటి అవకాశం ఉంది. ఎన్ని రోజులు సార్? 5 రోజులు అయింది. ఏమేమి వెళ్తున్నాయి? చెత్త, చెదారం, వరకులు, ఇరుకులు, గుర్రలు అన్నీ వస్తున్నాయి సార్. కట్టెలు వస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిల్ ఎక్కువ ఉన్నాయి, ఈ కీసలు ఎక్కువ ఉంటున్నాయి, అవి బాటిల్ ఎక్కువనే ఉంటాయండి. ఇబ్బంది అవుతుందా తీసినప్పుడు? ఇబ్బంది అయితే సార్ అవుతుంది. అంటే లోపల ఎంత దూరం ఉంది? ఇది ఇంకా దూరం ఇంకా ఉన్నది సార్. ఇంకెంత వెళ్తుంది? ఇంకా ట్రాక్టర్ వెళ్తారు, 2 ట్రాక్టర్ వెళ్తుందో. ఇంకా ముంగడి కూడా ఉన్నది. ఇది ముంగడికి సార్ దాకా ఉంటుంది. ఇది ఇంకా కూడా ఉన్నది. దాదాపు 100 మీటర్ల దూరం ఇలాగే ఉంది, ఇలాగే కొనసాగుతూ ఉన్నది. మొత్తం కూడా ఇది మొత్తం బ్లాక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాం. మనం విజువల్లో చూడొచ్చు. ఎక్కడికెక్కడ ఛాంబర్లను పగలగొట్టి మరి ఈ చెత్తను బయటికి తీస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. చెత్తను వేరుగా వేయాల్సిన అవసరం ఉన్నది. తాము నాగరికులము, భవిష్యత్ తరాలకు మేము మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని అందిస్తామని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.